నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీల్స్ వీళ్ళు యుఎస్ఏ నావీకి పనిచేస్తారు. సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ అంటే భూతలం మీద, సముద్రంలోనూ, గగనతలంలోనూ ఎక్కడైనా పనిచేస్తారు వీళ్ళు స్పెషలైజ్డ్ ఫోర్స్ అనమాట. ఇందులో ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చేది ఏంటంటే, వీళ్ళకి ప్రస్తుతం లష్కరే ఉగ్రమూకల జాడ తెలిసింది. అందులో కొందరిని క్యాప్చర్ చేశారు. చిక్కు ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు దే కేమ్ డైరెక్ట్లీ ఇన్ కమ్యూనికేషన్ విత్ ఇండియన్ ఆర్మీ తోటి కమ్యూనికేషన్లోకి వచ్చారు. వీళ్ళెవరో అనుమానాస్పదంగా మాకు ఈ అంతర్జాతీయ జలాల్లో బోట్లలో తిరుగుతున్నారు అని, చిన్న చిన్న బోట్లలో తిరుగుతున్నారు. మొత్తం 11 మందిని వీళ్ళు పట్టుకున్నారు. సీల్స్ గురించి చెప్పుకోవాలంటే ఎయిర్ అండ్ ల్యాండ్ 3 చోట్ల వీళ్ళ ప్రతిభ మామూలుగా ఉండదు. మీకు గుర్తుందా? ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కనుక ఒసామా బిన్ లాడన్ని హతమార్చింది సీల్సే. చాలా పకడ్బందీ ఆపరేషన్. దగ్గర ఎంతమంది అంటే, దీంట్లో పాకిస్తాన్లో అతను నక్కినప్పుడు అతన్ని మట్టుబెట్టడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ బాధ్యతని సీల్స్ బృందానికి అప్పచెప్పారు. దాని పేరు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని ఒక సీల్స్ బృందానికి అప్పచెప్పారు. దానికి కమాండో రాబర్ట్ ఓనీల్, అతను ఇప్పుడు అమెరికాలో గంజాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. అది వేరే విషయం, మళ్ళీ అక్కడికి వద్దాంలేండి. కానీ అతను కాల్చి చంపాడు. ఆ తర్వాత అప్పటికి ప్రపంచంలో అతని పేరు తెలియదు, కానీ తర్వాత రివీల్ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 48 ఏళ్ళు, రాబర్ట్ ఓనీల్. ఆయన ఆపరేషన్ కన్నా కో పేరుతోటి గంజాయి విక్రయాలు, అంటే సైనికులు చాలా స్ట్రెస్లో ఉంటారు, అది కూడా సైన్యంలో ఉన్న అనుభవం, మాజీ సైనికులు తీవ్రమైన పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్తో బాధపడటం చూసి ఈ వ్యాపారంలోకి రావాలని నిశ్చయించుకున్నా అని చెప్పేసి రాబర్ట్ ఓనీల్ చెప్పాడు. సరే, ఆయన వ్యక్తిగత జీవనం. బట్ సీల్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, జల్లెడ పడతారు. ఆ జల్లెడలోంచి జారిపోయి ఒకవేళ సముద్రంలో వెళ్ళి ఆ నీళ్లు తీసి జల్లెడ పెట్టినా జల్లెడలోంచి ఏం పడతాయి, మళ్ళీ నీళ్ళే పడతాయి. కానీ ఆ కింద పడేవాళ్ళు నీటిని, అలాగే పైన నీటిని కూడా వేరు చేసి అంత లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు విస్తృతంగా ఫైండ్ అవుట్ చేయగలరు. ఇప్పుడు దే వర్ సెంట్ ఆన్ ఎ స్పెషల్ మిషన్ టు భారత్ బై యుఎస్. వీళ్ళు బే ఆఫ్ బెంగాల్ వైపు ఉన్నారు, అటు అరేబియన్ సీ వైపు ఉన్నారు. అంటే ఒక రకంగా ఇట్లా హారం మాదిరి, మెడలో వేసే హారం మాదిరి వీళ్ళ మూమెంట్స్ అంతర్జాతీయ జలాల్లో ఉన్నాయి. శ్రీలంకకి భారత్కి మధ్య ఉన్న అంతర్జాతీయ జలాల్లో కూడా వీళ్ళు ఉన్నారంటే 7 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక్కొక్క టీంలో 11 మెంబర్స్ ఉన్నట్టు సమాచారం. ఇది పూర్తిగా ఏంటంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్. వీళ్ళని ప్రధానమంత్రి మోడీ అభ్యర్థన మేరకు ఈ సీల్స్ బృందాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపించారు. వాళ్ళ వేగం కానీ, అంటే సూర్యకాంతితో సమానమైన వేగం వాళ్ళది. వాళ్ళకి ఆకాశం లెక్కలేదు, సముద్రం లెక్కలేదు, ఇక భూభాగం లెక్కలేదు. ఒక మిషన్ ఇస్తే ఆ మిషన్లో కొండలు ఎదురైతే కొండల్ని పిప్పి చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఆకాశంలో ఎటైనా వెళ్ళగలరు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి. అలాగే ఆ రోజు మరి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో హతమార్చి అతని డెడ్ బాడీని తీసుకెళ్లి సముద్ర జలాల్లో ఇసిరేశారు. దాన్నే అక్కడ ఖననం చేశారు. మళ్ళీ అంటే ఎంత ఫెడప్ అయిపోయింది అమెరికన్ గవర్నమెంట్ అనే దానికి అది ఉదాహరణ అనమాట, ఒసామా బిన్ లాడెన్ తోటి. సరే, మరి వీళ్ళేంటంటే ప్రస్తుతం వీళ్ళ చేతికి చిక్కిన వాళ్ళు 9 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులని తేల్చింది. వీళ్ళల్లో మహారాష్ట్ర నుంచి మిస్ అయిన 107 మంది పాకిస్తానీ నేషనల్స్లో 7 ఉన్నారట. అంటే ఇక్కడ చూపిస్తున్న చిత్రంలో కాకుండా వేరే 7 ఉన్నారట. ఆ 7 కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా పాకిస్తాన్లోని పశ్చిమ పాకిస్తాన్, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, కరాచీ, ఇస్లామాబాద్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఆ 9 మంది, ఆ 9 మందిలో మళ్ళీ ఒకతను హైదరాబాద్ కనెక్షన్. అంటే అతను హైదరాబాద్ ప్రాంతం వాడు కాదు, కానీ హైదరాబాద్ కనెక్షన్స్ ఉన్నవాడు. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ సీల్స్ని అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు పంపించడం వల్ల మనకు తెలిసిన వాస్తవాలు. సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ 3 చోట్ల, భూమి ఆకాశాలే కాదు,
జలమార్గాన్ని కూడా అన్వేషించి రంధ్రాన్వేషణ చేసి ఇలాంటి ఈ తప్పుడు గ్యాంగుల్ని తుదమెట్టించే ప్రక్రియ ఉగ్రవాదుల్ని. ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళనే ఎటూ కాకుండా ఏమీ కాకుండా తుదముట్టించారు. తర్వాత అల్ జవహరి అతన్ని కూడా ఇదే పద్ధతిలో తుదముట్టించారు. సో సీల్స్ చేతికి చిక్కిన వీళ్ళ ఇచ్చే సమాచారం బట్టి చాలా కీలకమైన తరువాతి చర్యలు ఉంటాయి. ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం 9 మంది కూడా ఆ 107 మందిలోనే వాళ్ళేనా? మొత్తం 5025 మంది మహారాష్ట్రలో ఉన్నారు పాకిస్తానీ నేషనల్స్. షార్ట్ టర్మ్కి వచ్చిన వాళ్ళు, లాంగ్ టర్ము ఎప్పటి నుంచో ఉంటూ కూడా వివాదరహితంగా ఉంటున్న వాళ్ళు, అఫీషియల్గా మర్యాదగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళలో 109 మంది ఎందుకు మిస్ అయ్యారు? వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారంటే, సరే అంతర్జాతీయ జలాల్లో సీల్స్కు దొరికారు 109 మందిలో, అదే 107 మందిలో 9 మంది. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారంటే ఇక్కడ, అంటే ఆ 109 లెక్కగా 107 లెక్క కాదు, హైదరాబాద్లో దగ్గర దగ్గర 458 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇది అన్ని నిఘా సంస్థల దగ్గర ఉన్న సమాచారం. నిన్న మొన్నటి వరకు ఉపేక్షించినట్టు వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనివార్యంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకి కూడా సహకరించాలి. మైనారిటీ అపీస్మెంట్ పేరుతోటి వాళ్ళని వదిలేస్తే రేపొద్దున నెత్తికెక్కి డ్యాన్స్ కట్టి ప్రభుత్వాన్ని కూడా కొలదోసే స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. అండ్ ఆ యొక్క టెర్రరిజాన్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి వాళ్ళు ప్రభుత్వ వేదికల్ని ప్లాట్ఫామ్గా చేసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా ప్రమాదకరమైంది. మహారాష్ట్రలో 5025 మంది తేలితే అందులో 250 మందిని ఇమ్మీడియట్గా తక్షణం పంపించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా సరే, కొందరు జనరల్గా వాళ్ళ వీసా గడువు అయిపోయినా ఉంటే వాళ్ళు ఏదో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతారు, పంపించేస్తారు ఇక్కడ ఉండనేది. మరి హైదరాబాద్ మీద ఆ ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు? హైదరాబాద్ నుంచి ఎంతమంది చిక్కారంటే స్పష్టమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. మళ్ళీ మనకు కూడా ఎవరో రావాలి, అంటే ఏ సీల్సో రావాలి, ఆ ఇళ్లకి బొక్కలు పెట్టాలి, వాళ్ళు ప్రయాణించే హెలికాప్టర్లు దడాలను వచ్చి ఆ ఇళ్ల మీద పడి కూలిపోతే కానీ అందులో ఉండే స్లీపర్ సెల్స్ సచ్చే పరిస్థితి లేదు. అంతగా వేళ్ళూనికిపోయి లోపలికి వెళ్ళిపోయి మరీ పెనట్రేట్ అయ్యి వాళ్ళు భారతీయ జీవనంతో మమేకమయ్యి వాళ్ళు చేస్తున్న వ్యవహారం, ఆ ఉగ్రవాదులు చేస్తున్న వ్యవహారం స్లీపర్ సెల్స్గా. పొద్దున్న లేస్తే చాలా చోట్ల ఆలయాల దగ్గర, చాలా చోట్ల ప్రత్యేకించి ఓల్డ్ సిటీ ప్రాంతం ఆలయాల దగ్గర పూలు అమ్ముకుంటూనో కొబ్బరికాయలు అమ్ముకుంటూనో కనిపించే వాళ్ళలో మరి అనుమానితులు చాలామంది ఉన్నారు. ఆ విషయం లోకల్ పోలీసుకి తెలియదా? తెలుసు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఆదేశం లేనప్పుడు మేము ఎందుకు చేయాలి? చేస్తే రేపొద్దున మాకు ఈ పొజిషన్ కూడా ఉండదు కదా అని వాళ్ళ సందేహాలు కరెక్టే. మరలాంటప్పుడు ఏం చేయాలి? సో సీల్స్ని హైదరాబాద్ పిలిపించుకోవాల్సిందే. వెనులో వణుకు మొదలవుతుంది ఇక్కడున్న ప్రభుత్వానికి. ఎందుకంటే చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, లేపేస్తారు. సీల్స్కి ఉన్నది ఏంటంటే విచారణలు ఇలాంటివే ఉండవు. మొన్నంటే భాషాఖ ఏదో తీసుకొచ్చి మన ఇండియన్ నేవీకి, నేవీ పోలీస్కి అప్పచెప్పారు, కానీ లేకపోతే వాళ్ళే సముద్రంలో వేసేస్తారు. బట్ సీల్స్, యుఎస్ఏ నేవీ సీల్స్ని ఇక్కడికి పంపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారత సమాజం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలంటే సందేశాలు ఇస్తే దాన్ని ఎవరూ పెకిలించలేరు, పని కూడా కావాలి. ఆ పని మంతులు దిగుమతి అవుతున్నారు, ఆల్రెడీ దిగుమతి అయ్యారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ కారణంగా ఇండియన్ నేవీ అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా అప్రమత్తమైంది. వైటల్ ఇన్స్టాలేషన్స్కి వాళ్ళు ఏమన్నా ప్రమాదం తలపెట్టబోతున్నారా మిస్ అయిన వాళ్ళు? ఎందుకంటే మరి 107 సామాన్యమైన నెంబర్ కాదు. అందులో ఒక్క విషపురుగు బతికున్నా సరే మరి ఈ సమాచారాన్ని పూర్తిగా కాపీ చేసి ధ్వంసరచన చేయగల సత్తా వాళ్ళకు ఉంటుంది. సో అందువల్ల థ్యాంక్స్ డొనాల్డ్ ట్రంప్ గారు. యుఎస్ఏ మీ దేశానికి చెందిన నేవీ సీల్స్ని భారత్ పంపించారు. వాళ్ళలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం మీకు కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా మరి వాళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేసే వివరాలు ఏంటి అనేది వేసి చూడాల్సిన విషయం.